మాగని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన అశ్వారావుపేట అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు అమలు మరియు నియోజకవర్గంలో ఈ 100 రోజుల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, తాను గెలిచిన 3 నెలల్లో సీసీ రోడ్లు నిర్మాణం, పాఠశాలల అభివృద్ధి, త్రాగునీటి సమస్యల పరిష్కారం, డ్రైనేజీ వ్యవస్థ, ప్రభుత్వ హాస్పిటల్స్, మౌలిక సదుపాయాలు, అనారోగ్యంతో ఉన్న నిరుపేదలకు వైద్యం కోసం ఇచ్చిన LOCలు, రహదారులు, మరమ్మతులు, అలాగే మీ ఎమ్మెల్యే మీ ఇంటికి ప్రతిరోజు ప్రజాపాలన వంటి కార్యక్రమాల ద్వారా తాను ఈ 3 నెలల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సహకారంతో ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని, అతి తక్కువ కాలంలో ఇన్ని నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో సుంకవల్లి వీరభద్రరావు, మొగల్లపు చెన్నకేశ్వరరావు, జూపల్లి ప్రమోద్, కానూరు రామ్మోహన్, తుమ్మ రాంబాబు, చిన్నంశెట్టి సత్యనారాయణ, బత్తిన పార్థసారథి, నండు రమేష్, మిండహరి, బూసి పాండురంగ, మహేష్, నవీన్, ఎస్కే పాషా, కొప్పుల శ్రీను, నార్లపాటి రాములు, వేముల భారతి, ప్రతాప్, తగరం ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. AR5 న్యూస్ కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ నార్లపాటి సుబ్బారావు. ఈ 2 నెలల్లో మనం చేసే ప్రక్రియలు వెళ్తా ఉన్నాయి. గెలుపుకు నాని పలికినటువంటి వారిని ఇంటికి వెళ్ళి మనకి ఇంకా జ్ఞానం వాళ్ళకి ఖచ్చితంగా నేను భరోసిస్తాను. నేను ఇచ్చిన పథకాలు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో బూత్ లెవెల్ కమిటీ పెట్టబోతున్నాను. బూత్ లెవెల్ వాళ్ళు యాక్టివ్ చేయబోతూ ఉన్నారు. బ్లాక్ టీమ్స్ వస్తాయి, బూత్ లెవెల్ వస్తాయి. అన్ని ఏవైతే అనుబంధ సంఘాలు ఉంటాయి, అనుబంధ సంఘాలు వాళ్ళందరితో మీటింగ్ పెట్టబోతాం. కార్యక్రమాలు ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేయడం, అన్నింటిలో నిర్మాణం చేయడం మాట్లాడింది.